అండి అందరూ ఎలా ఉన్నారు? పండగలు అవి బాగా జరుపుకున్నారా? ఈ మధ్య కొంచెం వర్క్ ప్రెషర్ ఎక్కువయ్యి నేను వీడియోస్ కానీ షార్ట్స్ కానీ చేయడం అవటం లేదండి. మళ్ళీ 1 వీక్ గ్యాప్ తర్వాత కొంచెం టైం దొరికింది. సో మీతో కొన్ని 2-3 ఇన్సిడెంట్స్ షేర్ చేసుకుందామని మళ్ళీ ఒకసారి వీడియో ముందుకు వచ్చానండి. ఏంటా ఈవిడ ఇన్సిడెంట్స్ అది ఇది అనుకుంటున్నారా? నేనే కాదండి బాబు, మీ లైఫ్లో కూడా చాలా మంది చాలాసార్లు ఫేస్ చేసే ఉంటారు. ఏంటా అని ఆతృత పడుతున్నారు కదా, చెప్తా ఆగండి. ఏం లేదండి, నా వయసు వచ్చి 41. నాకు 2 పిల్లలండి. ఒకలేమో ఇంజనీరింగ్ 2nd ఇయర్, ఒకలేమో ఇంజనీరింగ్ 5th ఇయర్. అంటే మీ పాటికి అర్థమైపోయి ఉంటుంది కదా మా పిల్లల ఏజ్ వచ్చి. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఎవరైనా వాళ్ళ క్లాస్మేట్స్ వాళ్ళు ఎవరైనా వచ్చి మన ఆంటీ అని పిలిచినా మనకి ఏ బాధ ఉండదండి. ఎందుకంటే మన పిల్లల ఫ్రెండ్సే కదా, వాళ్ళ క్లాస్మేట్సే కదా. మనం ఇంకా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. వాళ్ళ మెంబర్స్గా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్గానే మనం ఊహించుకుంటున్నారు కాబట్టి ఆంటీ అని పిలుస్తున్నారు అని మనం ఒక రకమైన హ్యాపీనెస్ ఉంటుంది. అలాగే మన చిన్నపిల్లలు ఎవరైనా రోడ్డు మీద వెళ్తున్నారు, నైబర్స్ ఎవరైనా చిన్న పిల్లలు అందరూ ఆంటీ అని పిలిచినా వీ నెవర్ టేక్ ఇట్ టు హార్ట్. మనం అది యాక్సెప్ట్ చేస్తాం. కాకపోతే చెప్పాను కదండి, వన్ ఆఫ్ ద సిట్యువేషన్స్, మా బాబు నాకు కాల్ చేసి, నా కాలేజ్ వాళ్ళ నుంచి ఒకరు వస్తున్నారు, కొంచెం చూసుకో అమ్మా, నేను వచ్చేస్తాను ఈలోగానంటే నేను అనుకున్నాను ఓకే వాళ్ళ క్లాస్మేట్స్. ఎందుకంటే మా బాబు అబ్రాడ్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాడు ఫర్దర్ స్టడీస్కి. సో నేను అనుకున్నాను ఓకే వాళ్ళ గైడెన్స్ ఎవరైనా తీసుకోవడానికి సీనియర్ని కానీ లేకపోతే వాళ్ళ క్లాస్మేట్ కానీ ఎవరైనా వస్తానంటున్నట్టున్నారు, రమ్మని ఈలోగా మా బాబు వచ్చేస్తాడు అనుకున్నాను. రాగానే అంత ఎత్తు ఎంత మనిషి ఉన్నాడండి. అయితే సరే ఎవరో సూపర్ సీనియర్ అయ్యి ఉంటారు అని అనుకున్నాను. వచ్చి రాగానే నమస్కారం ఆంటీ అన్నాడు. సరే అయితేలే నమస్కారం అంటే మనం కూడా పద్ధతిగా నమస్కారం బాబు అది ఇది అని చెప్పాము. ఆ అబ్బాయికి మనం ఇవ్వాల్సిన ఇచ్చాను. ఇలాగ బాబు వచ్చాడు, వాళ్ళు వెళ్ళి డిస్కస్ చేసుకున్నారు, వెళ్ళిపోయారు. తర్వాత నేను అడిగాను మా అబ్బాయిని, ఏమిటి బారా వాడు ఎవడరా అసలు వచ్చాడు అని అడిగితే, వాళ్ళ కాలేజీలో యాల్యూమినీ జరిగిందట, అదే గెట్ టుగెదర్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్స్. వాడు 18 ఏళ్ల క్రితం స్టూడెంట్ అట. వాడు మంచిగా వెల్ సెటిల్డ్ ఇన్ అబ్రాడ్ అట. వాడి గైడెన్స్ తీసుకోవడానికి తెగ మాట్లాడి మా ఇంటికి రండి, మా మదర్ పేరెంట్స్ వాళ్ళని కూడా పరిచయం చేస్తానని చెప్తే ఆయన తీసుకొచ్చి, అంటే వాళ్ళకి ఇక్కడే నియర్ బై హౌస్ అట, తీసుకొచ్చాడు. ఇప్పుడు అర్థమైందండి మీకు నా బాధ ఏదో. 18 ఏళ్ల సీనియర్, ఫైనల్ ఇయర్స్ చదువుతున్న మా అబ్బాయి 18 ఏళ్ల సీనియర్ అంటే ఆలోచించండి, ఆ అబ్బాయి ఏజ్ ఎంత, నా ఏజ్ ఎంత. గట్టికి కొడితే 2-3 ఏళ్ళ డిఫరెన్స్ ఉండదండి. ఓన్లీ తేడా ఏంటంటే ఆ అబ్బాయికి పెళ్లి కాలేదు, నాకు పెళ్ళయి 2 పిల్లల తల్లి. నమస్కారం ఆంటీ అన్నాడండి. ఆయన సంస్కారానికి నేను మాదేవు బాబోయ్ వందనాలు పెట్టాలనుకున్నానండి. ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి అమ్మో నాకు భయం వేసిందండి. నేనేమిటి ఇంత ముసిలిగా కనబడుతున్నానా, నా మొహం మీద మచ్చలు ఉన్నాయా, మొటిమలు ఉన్నాయా, అంత తెల్ల జుత్తు వచ్చేసింది, ఎక్కడ తెల్ల వెంట్రుకే లేదండి నాకు. ఏమిటో ఈ బాధ. నా అలాగే మీలో చాలామంది బాధపడి ఉంటారు కదండి. ఇది ఒక దెబ్బ. ఇది తీరుకునే లోపలే చాలా ఏళ్ల తర్వాత మా ఫ్రెండ్ సింగపూర్ నుంచి నేను వస్తున్నానే అని చెప్పింది. సరే రావే అని అన్నాను. తను మా హోమ్ టౌన్, అంటే ఇప్పుడంటే నేను అత్తవారి ఇంట్లో ఉన్నాను కదా, మా హోమ్ టౌన్కి వెళ్ళి వాళ్ళ సిస్టర్తో కలిసి వచ్చింది మా ఇంటికి. భోజనాలు అవి అరేంజ్ చేశాను. వాళ్ళు వస్తున్నారని చాలా ఎగ్జైట్మెంట్ ఉన్నదండి. ఎందుకంటే వాళ్ళ చెల్లి కూడా నాకు బాగా తెలుసు అనమాట. అంటే చిన్నప్పుడు ఏంటి మా ఫ్రాక్స్ పట్టుకొని అక్క అని తిరిగి మాతో పాటు వచ్చి బిస్కెట్లు కొని చాక్లెట్లు కొని, ఇది తలుపులు తీసాము, హాయ్ అన్నాం, మా ఫ్రెండ్ని కౌగిలించుకున్నాను, అంత హ్యాపీ ఫీల్ అయ్యాం. అంత ఆ అమ్మాయి వచ్చి హాయ్ ఆంటీ అందండి. టబాల్. చిన్నప్పుడేమో నా గౌను పట్టుకొని నా చెయ్యి పట్టుకొని అక్క అని తిరిగి గట్టి కొడితే 3 ఏళ్ళ డిఫరెన్స్ ఏనండి అనే పిల్ల. ఇప్పుడు దానికి పెళ్ళి కాలేదు, అంతే తేడా. ఆ అక్క కాస్త ఆంటీని అయిపోయానండి. అబ్బా ఇంకా చెప్పాలి, నాకు భోజనం పెడుతున్నానే కానీ దీన్ని పక్కకు తీసుకుని వెళ్ళి ఏం చేయాలని ఎంత కోపం మీద ఉన్నా కంట్రోల్ చేసుకొని, గెస్ట్ కదండి, సగౌరవంగా అన్నీ చేసి పంపించానండి. ఈ 2 సినారియోస్కి నా ఆఫీస్ ప్రెషర్కి నా మైండ్ అయితే పోయి ఎలాగైనా మీతో షేర్ చేసుకోవాలి ఈ విషయాన్ని. మీలో కూడా చాలామంది ఇలా నాలా ఫేస్ చేసి ఉంటారు కదండి. ఏమిటో వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వకపోతే 40 ఏళ్ళ వాళ్ళైనా 50 ఏళ్ళ వాళ్ళైనా 60 ఏళ్ళ వాళ్ళైనా వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వలేదనుకోండి, వాళ్ళు యంగ్స్టర్స్గా ఫీల్ అయిపోతారు. అదేమిటో మరి మనకి 20 ఏళ్ళలో పెళ్ళిళ్ళు అయిపోయినా మన లాంటి అని పిలిచియచ్చట, 30 ఏళ్ళలో పెళ్ళైనా మన లాంటి పిలిచియచ్చట.
60లో వాళ్ళ పెళ్ళిళ్ళు కాకపోతే వాళ్ళు యంగ్స్టర్ అట. ఇది ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళు కూడానండి పాపం. అదేమిటో నాకు అర్థం కాదు ఈ బాధ. ఈ ఆంటీ 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 అనే పదం ఎంత పాజిటివ్గా తీసుకుందాం అనుకున్నా ఇలా వచ్చి ఒక ఝలక్లు ఇస్తుంటే ఆ పదాన్ని కనిపెట్టిన వాళ్ళని అడ్డంగా 4, నిలువుగా 3 నరికి ఇంకో ఇప్పుడేవో కుంభమేళ అవుతుంది కదండి, అందులో కలిపియాలనిపిస్తుంది. మీకు కూడా నాలాగా అనిపించి ఉంటుంది కదండి. అలా కనుక అనిపిస్తే కిందన చిన్న కమెంట్ పెట్టండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి.